పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి శ్రోతలకు, జేసు తిరుహృదయ భక్తులకు శుభోదయం. దేవుని ఆశీస్సులు మీ అందరిపై దండిగా ఉండాలని నా ప్రార్థన. ఈనాటి ధ్యానాంశము జేసు దివ్య హృదయ భక్తి వలన లభించు మేలులో. ప్రతి నెల మొదటి శుక్రవారము పండుగ దినముగా అనేక విచారణలలో మహిమ, భక్తి, ఆడంబరములతో కొనియాడుచున్నారు. ఆ దినములలో అనేక క్రీస్తువులు పూజకు వచ్చి భక్తితో దివ్య సప్రసాదమును లోకొంచున్నారు. ఈ సుకృత భక్తి చేత జేసునాథుని దివ్య హృదయము ఎంతో ఊరట పొందును. మరియు ఇందుచేత క్రీస్తువులకు ఎన్నియో జ్ఞానమేలులు వచ్చును. తిరుహృదయం మీద భక్తి వలన లభించు ఫలములు అపరిమితముగానున్నవి. ఎందుకనగా అందరికీ ఈ భక్తి సాధకము చాలా ప్రయోజనముగా నుండునని పునీత మార్గరీత మరియమ్మకు ఏలినవారు తమ దర్శనములో ఎరిగించి ఉన్నారు. తిరుహృదయము వరప్రసాదములకు జ్ఞాన మేలులను నిండినది గనుక ఈ భక్తి సాధకము చేత అందరూ తమ అంతస్తునకు అవశ్యమైన దైవ సహాయములను తప్పక పొందుదురు. తిరుహృదయమునకు తను నిండుగా ఒప్పగించి తమ వలనైన ఆరాధన, స్తుతి, వందనములను చెల్లించున్నది పుణ్యమునకు పోవు మార్గముగానున్నది. ఏ చోటలో తిరుహృదయం మీద భక్తి తేజరిల్లునో అక్కడిని పరస్పర ప్రేమ వర్ధిల్లును, విస్తరిల్లును. ఈ భక్తి సాధకము చేత మనము మన కుటుంబములో సమాధానమును, మన పనులలో దైవాశీర్వాదమును, కష్టి దుఃఖముల యందు ఊరటయును, మరణ సమయమందు ఈ తిరుహృదయము తప్పని శరణముగా ఉండును. న్యాయ తీర్పు విధించువారగు జేసునాథుని దివ్య హృదయము మీద ఎడతెగని భక్తి నిండిన ఎడల మరణము మనకు ఎంతో మధురముగా నుండును. పునీత మరియమ్మ గారు చెప్పినది ఆలకించండి. ఇతరులు తిరుహృదయమును ఎరిగి ఆరాధింపవలెనని ప్రయాసపడు వారి నామములు జేసునాథుని హృదయములో ఎన్నటికీ చెడని విధముగా వ్రాయబడి ఉండును. మరియు తమ హృదయం మీద భక్తిగా నుండు తమ్మును పూర్ణముగా ఒప్పగించిన వారిలో నిర్భాగ్యముగా చావనేరని వాగ్దానం ఇచ్చిరి మన ప్రభు. ఆయన తన సేవకులు ఈ లోకములో స్లేవలేక జీవించుదురని వారు చెప్పి ఉండలేదు. కాబట్టి జేసునాథుని దివ్య హృదయం మీద భక్తి ఈ లోక వరప్రసాదములకు స్రవించు ఊటగాను, మరులోకములో నిత్య మహిమగాను ఉండును. జేసునాథుని నిమిత్తము మన చెడ్డ ఆశలను జయించను, మోక్షము పొందుటకు కావలసిన పుణ్యములను అనుసరించును, ప్రేరేపించును. సృష్టింపబడిన వస్తువుల నుండి మన హృదయము పట్టుదలను త్రోసివేయును. సర్వేశ్వరుని మితిలేని పరిశుద్ధతనముకు విరోధమైన దుర్గుణముల నుండి మనల్ని కాపాడుటకు తోడుగానున్నది. మరియు మనకు కలుగు సకల కష్టముల యందును దృఢమును మంచి మనసుతో వాటిని గైకొనుటకు జ్ఞాన ధైర్యమును మన హృదయము జేసునాథుని హృదయమునకు సమానముగా నుండుటకు కావలసిన పుణ్యములను ఈ భక్తి సాధకము మనకు నేర్పించును, మనకు అందించును. మరియు పై చెప్పిన మేలులు లభించుటకు జేసునాథుడు తమ హృదయం మీద భక్తి గల వారులకు పునీత మార్గరీత మరియమ్మ గారి ద్వారా 12 వాగ్దానములు ఇచ్చిరి. మొదటిది, తమ అంతస్తు యొక్క అప్పులను చక్కగా నెరవేరుటకు దైవవర ప్రసాదం దయచేయుదురు. రెండవది, వాళ్ళ కుటుంబంలో సమాధానము స్థాపించుదురు. మూడవది, వాళ్ళ సకల దుఃఖముతో నోరటగా ఉందురు. 4, వాళ్ళ జీవిత కాలములోనూ విశేషముగా వారల మరణ సమయమందును తప్పని శరణముగా నుందురు. 5వది, వారల సకల కార్యములకు హేరాల ఆశీర్వాదములు వసగుదురు. 6వది, మా హృదయము పాపాత్ములకు ఊరటను కరుణా సముద్రమునై ఉండును. 7, పుణ్య మార్గములో భక్తి చురుకులేని ఆత్మలు భక్తి చురుకు పొందుదురు. 8, పుణ్య మార్గంలో భక్తి చురుకు గల ఆత్మలు అతి శీఘ్రముగా సాంగోపాంగమునందు ఆధ్యాత్మికమునందు వృద్ధి నొందుదురు. 9, మా హృదయ పటమునైన స్వరూపమునైన ఏ ఇండ్లలో పూజ్యముగా నుంచుకొని గౌరవించుదురో ఆ ఇండ్లను మేము ప్రత్యేకముగా ఆశీర్వదించుదము.
పాపములో మూర్ఘతనముగా నిలిచిన పాపాత్ముల చిత్తమును కరిగించు వరమును గురువులకు ఇచ్చెదము. 11. మా హృదయ భక్తిని ఇతరుల మనసులో పుట్టించ ప్రయాసపడు వారి నామములు మా హృదయములో ఒకనాటికిని చెడని అక్షరములుగా ముద్రింపబడును. 12. వరుసగా 9 నెలల